డబ్బులు మన దగ్గర ఉండవేమో, వెళ్ళిపోతూనే ఉంటాయి. చాలా బతుకేంటి? అందరూ ఏం చేస్తారంటే ఇలాగా పెడతారు విరాట్, ఇలా ఇలా మర్చుకుంటారు. మర్చకూడదు అనమాట నోట్లన్నీ కూడా. సేమ్ వే మనము ఇట్స్ మనీ ఈజ్ అ ఎనర్జీ. ఇది కూడా ఒక దేవుడు లాగా. ఎవ్రీబడి ఈజ్ ఎనర్జీ. నువ్వు ఎనర్జీ, నేను ఎనర్జీ, వాటర్ బాటిల్, ఈ మనీ కూడా ఎనర్జీ. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సెలబ్రిటీ లైఫ్ కోచ్, అలాగే మేనిఫెస్టేషన్ కోచింగ్ లో నెంబర్ 1 అయిన మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్ తో మాట్లాడేద్దాం. మ్యామ్, యాక్చువల్గా చాలా మంది డబ్బులు మన దగ్గర ఉండవేమో, వెళ్ళిపోతూనే ఉంటాయి. చాలా బతుకేంటి, డబ్బులు వెళ్ళిపోతుంటే ఉంటాయి అన్నట్టు ఉంటారు కదా. మరి డబ్బులు మన దగ్గర ఉండిపోయేలా ఏదైనా టెక్నిక్ ఉందా? ఎస్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ విరాట్. చాలా ఉన్నాయి టెక్నిక్స్. అందులో నేను నా ప్రీమియం కోచింగ్ క్లయింట్స్కి ఇచ్చే ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఇస్తాను. వండర్ఫుల్. అది యాక్చువల్లీ చాలా ఎక్స్పెన్సివ్ ప్రీమియం బిజినెస్ కోచింగ్. సో ఇట్ స్టార్ట్స్ విత్ 95 lakhs 2 crores అలా ఉంటుంది. సో బెంగళూరులో రియల్ ఎస్టేట్స్ వాళ్ళతో చేసేది. సో నేను వాళ్ళకి ఇచ్చే టెక్నిక్ ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. సో ఇది మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఫస్ట్ టైం మనం చేస్తున్నాం అనమాట. హై లెవెల్ టెక్నిక్ ఏంటో చూసేద్దాం. ఎస్, సో లెట్స్ టేక్. ఇక్కడ నా దగ్గర ఒక పర్స్ ఉందన్నమాట. ఓకే, ఇట్స్ అ వ్యాలెట్. ఇది లేడీస్ పర్స్ అయినా పర్వాలేదు, జెంట్స్ పర్స్ అయినా పర్వాలేదు. అంటే దీని అందరూ కూడా ఎలా యూస్ చేయాలి అనేది నేను చెప్తాను. సో మాక్సిమం మన పర్సులు మనం చూసుకున్నాము అంటే ఇలాంటివి ఏవో ఒకటి రిసిప్ట్స్ పెట్టుకుంటూ ఉంటాం. సో ఇట్లాంటి రిసిప్ట్స్ అనేది మనీ దగ్గర మనం పెట్టుకోకూడదు. సో దీని వ్యాలెట్ క్లటరింగ్ అంటారు, డీక్లటరింగ్ అంటారు. వాలెట్ డీక్లటరింగ్. ఎస్, వాలెట్ డీక్లటరింగ్ అంటే క్లటర్ ఏమన్నా ఉంటే దాన్ని తీసేస్తే డీక్లటరింగ్ అంటారు. సో ఇప్పుడు ఈ వ్యాలెట్ లో కొన్ని ఇట్లా ఇట్లా పేపర్స్ అన్ని ఉన్నాయి. సో నేను ఏం చేసేస్తున్నాను, ఇవన్నీ పక్కన తీసేస్తాను. సో ఇంకొన్ని మన దగ్గర నోట్స్ ఇలా ఉంటాయి అంటే మనం చాలా సార్లు, సో నేనైతే నీట్ గా పెట్టాను. ఇప్పుడు మామూలుగా అయితే అందరూ ఏం చేస్తారంటే ఇలాగా పెడతారు విరాట్, ఇలా ఇలా మర్చుకుంటారు. సో ఇలా మర్చకూడదు అనమాట నోట్లన్నీ కూడా. లెట్స్ సే మన బట్టలు ఐరన్ చేసినప్పుడు వేసుకునే కాన్ఫిడెన్స్ కి, లేదంటే ఇలా నలిగిపోయినప్పుడు వేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ వే మనము ఇట్స్ మనీ ఈజ్ అ ఎనర్జీ. ఇది కూడా ఒక దేవుడు లాగా. ఎవ్రీబడి ఈజ్ ఎనర్జీ. నువ్వు ఎనర్జీ, నేను ఎనర్జీ, వాటర్ బాటిల్, ఈ మనీ కూడా ఎనర్జీ. సో ఇప్పుడు మనము దీన్ని ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు మనం ఎలా చూసుకుంటాము, చాలా బాగా చూసుకుంటాం కదా. మరి మనీ మనీ అంటే మనకు ప్రేమ ఉందా లేదా? అందరూ టైప్ చేయండి ఐ లవ్ మనీ అని, బికాజ్ ఐ లవ్ మనీ. మీకు డబ్బులు చాలా కావాలంటే ఐ లవ్ మనీ అండ్ మనీ లవ్స్ మీ. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అఫర్మేషన్ విరాట్. సో ఎప్పుడు మనకి డబ్బుల్ని బాగా ప్రేమించాలి, మన దగ్గర డబ్బులు రావాలి అంటే ఐ లవ్ మనీ అనేది మంచి అఫర్మేషన్. అండ్ మనీ ఆల్సో షుడ్ లవ్ అస్ కదా. ఇప్పుడు ఎంతసేపు మనము అంటే ఎదుటి వాళ్ళ అంటే మనం ఏం చేస్తామంటే మనమే ప్రేమించడం కాదు, ఎదుటి మనిషి కూడా మనల్ని ప్రేమించాలి. సో ఇప్పుడు మనమే డబ్బుల్ని ప్రేమించడం కాదు, డబ్బు కూడా మనల్ని ప్రేమించాలి కదా. సో ప్రేమించాలంటే ఏం చేయాలి, దాన్ని నీట్గా పెట్టుకోవాలి. సో మనకి ఎప్పుడైనా ఇప్పుడు ఈ కూరగాయల షాపులకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళకి తెలియకుండా ఇలా ఇస్తారు, ఇలా ఇచ్చేస్తారు అనమాట. సో మనం ఏం చేయాలి అంటే అప్పుడు జస్ట్ ఇలా మనము హ్యాండ్తో ఐరన్ చేయాలి. ఐరన్ బాక్స్ పెట్టద్దు మళ్ళీ మన వాళ్ళు క్రేజీగా. సో జస్ట్ ఇలా హ్యాండ్తో ఇలా మంచిగా మనము ఐరన్ చేసి నీట్గా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను పర్స్ని ఎలా అరేంజ్ చేసుకోవాలనే విషయము చెప్తాను అనమాట. సో నా దగ్గర ఇప్పుడు కొన్ని 100 రూపీస్ నోట్స్ ఉన్నాయి. సో నేను దానికి సపరేట్ ఒక సెక్షన్ ఉంది, దాన్ని పెట్టుకుంటాను. నెక్స్ట్ నా దగ్గర ఒక 500 రూపీస్ నోట్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని నువ్వు కూడా చూసావంటే చూడు, ఇలా నీట్గా సర్దుకున్నాను అనమాట. సో ఇలా నీట్ అండ్ క్లీన్గా బ్యూటిఫుల్గా దాన్ని అమర్చుకొని ఇంకొక సెక్షన్లో పెట్టేస్తున్నా. సో యూ కెన్ సీ హియర్ దెర్ ఈజ్ అ 500 రూపీస్ నోట్స్ అండ్ 100 రూపీస్ నోట్స్. ఇక్కడ నేను చూసారు అంటే కొన్ని కాయిన్స్ పెట్టుకున్నా సపరేట్గా ఒక సెక్షన్లో, కాయిన్స్ ఇలాగా పెట్టుకున్నా. సో నెక్స్ట్ మనకి కార్డ్స్ కావాలి. సో కార్డ్స్ కోసం నేను ఏం చేశానంటే ఇంకొక సెక్షన్ పెట్టుకున్నా. నా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అండ్ ఇంపార్టెంట్ ఎక్కువ చెత్త పెట్టుకోకూడదు. ఒక ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు అండ్ ఒక క్రెడిట్ కార్డు, ఒక డెబిట్ కార్డు, ఇలా ఇలా సింపుల్గా మనం నీట్గా అరేంజ్ చేసుకున్నాము అంటే మనకి డబ్బులు వచ్చిన డబ్బులు అనేది చాలా నిలుస్తుంది విరాట్. సో డబ్బులు అనేది పోవు. సో మనం ఎందుకంటే మన ఇష్టమైన వాళ్ళని నువ్వు చెప్పావు జాగ్రత్తగా చూసుకుంటామని, మనకి మనీ అంటే చాలా ఇష్టం కదా అండ్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా మనం యాక్చువల్లీ నాకు ఒక డౌట్, చాలా మంది ఇలా పర్స్ మెయింటైన్ చేయకుండా మీరు చెప్పినట్టు మనీని ఫోల్డ్ చేసేసి పాకెట్స్ లో పెట్టేసుకుంటారు. ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఒకే కార్డ్ కదా నాకు సరిపోతుందని చెప్పి ఆ కార్డ్ కూడా
ప్యాంట్ పాకెట్ లో పెట్టేసుకుంటారు. అవునవును. సో ఇది కరెక్టా? ఇది ఈ ప్రొసీజర్ ఓకేనా? మరి ఇది కూడా కరెక్ట్ కాదంటారు? అలా కరెక్ట్ కాదు విరాట్. ఎందుకు అంటే ఇలా మడిచి మనం ఇలా పెట్టేసుకోవడము, క్రెడిట్ కార్డు. ఇప్పుడు మనము చెప్పాను. ఇప్పుడు లెట్స్ సే నీకు ఒక ఇష్టమైన పర్సన్ ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళి బాల్కనీలో పడుకోబెడతావా? లేదు కదా. వాళ్ళకి అక్కడ బాల్కనీలో ఫుడ్ పెడతావా? పెట్టవు కదా. సి దెర్ ఈజ్ ఎ స్పేస్ రైట్. డైనింగ్ టేబుల్ దగ్గర మనం వెళ్ళి తింటాము, లేదా హాల్లో కూర్చొని నీట్గా తింటాం. సేమ్ వే ఎక్కడ ఉండాల్సినవి అక్కడే ఉండాలి. సో రిలేటెడ్ టు మనీ, ఫైనాన్షియల్ థింగ్స్ అన్నీ కూడా ఒక నీట్గా ఒక వ్యాలెట్ తీసుకొని వ్యాలెట్లో పెట్టుకున్నారు అంటే మంచిది. ఇంకా చినిగిపోయిన వ్యాలెట్స్ అనేది వాడకూడదు. ఇది ఇంకొక టెక్నిక్ అనమాట. సో చినిగిపోయిన అంటే వ్యాలెట్ వాడితే ఏమవుతుంది అంటే బాగుండదు కదా. మనం చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ఎట్లా ఉంటుంది, బాగుండదు. సేమ్ వే మన డబ్బుకి పెట్టుకునే దానికి మనము నీట్గా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఇవి ఎంత ఇంపాక్ట్ చేస్తాయి మ్యామ్? ఇప్పుడు చాలా ఇంపాక్ట్ చేస్తాయి. సి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా విరాట్. సి మనం ఎలాంటి బట్టలు వేసుకుంటాము, అవి ఎలా ఉంటాయి, అది ఎంత ఇంపార్టెంటో మన మనీకి మనం ఇచ్చే రెస్పెక్ట్ అనేది కూడా మనకి ఇవి చాలా సింపుల్గా అనిపించచ్చు, బట్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా. ఇప్పుడు మనము చెత్తగా ఉండే ఇంట్లో ఉంటామా? నీట్గా పెట్టుకుంటాం కదా, ఉన్న గట్టికి శుభ్రంగా పెట్టుకుంటాం. సేమ్ వే మన డబ్బులు ఉన్న ప్లేస్ కూడా ఎలా పెట్టుకోవాలి, నీట్గా కదా పెట్టుకోవాలి. సో ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. ఇదంతా కూడా స్పిరిచువాలిటీ. మనీ ఈజ్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇది చాలా మందికి తెలీదు. ఓకే మనీ వేరు, స్పిరిచువాలిటీ వేరు అంటారు. మనం ఏంటి మనీని ఎందులో పోలుస్తున్నాము? లక్ష్మి అంటున్నాము, కుబేరా అంటున్నాము. మరి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి లక్ష్మీదేవికి, అవునా కదా? సో అంత రెస్పెక్ట్ ఇస్తేనే కదా మన దగ్గర ఉంటది. అంటే మేము ఇప్పుడు చాలా మందికి ఈ విషయాలు చాలా మందికి తెలియదు. టు బి ఫ్రాంక్, ఈవెన్ డబ్బులు ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేని వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. ముఖ్యంగా లేని వాళ్ళకి ఎక్కువ ఈ ఫ్రస్ట్రేషన్స్ వస్తుంటాయి. అయ్యో ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి. బట్ వాళ్ళకి తెలియదు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఏం తప్పు చేస్తున్నారని. జస్ట్ ఇది ఒక టెక్నిక్ అని కాదు, ఇంకా చాలా ఉంటాయి. బికాజ్ యు ఆర్ ఏ గురు. చాలా మందికి విషయాలు చెప్పడం కోసం ఏదైనా ప్లాట్ఫామ్ కానీ, ఏదైనా స్టేజ్ కానీ, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్, ఏదైనా ట్రైనింగ్ ఏదైనా చేయబోతున్నారా? ఎస్ విరాట్, డెఫినెట్లీ. సో దిస్ సండే అగైన్ వీ హ్యావ్ మనకి సమృద్ధి వర్క్ షాప్ ఉంది. ఇక్కడ మనీ విషయాలు మనం నేర్చుకుంటాము, మనీ బ్లాక్స్ గురించి తెలుసుకుంటాము, మన ఆత్మ గురించి తెలుసుకుంటాము. ఇలా బోలెడన్ని విషయాలు మనం ఇలా ఒక చిన్న వీడియోలో చెప్పాలంటే కష్టము. సో అందుకోసమే నేను ఒక 2 hours వాళ్ళ కోసం స్పెషల్గా డెడికేట్ చేస్తాను. వాళ్ళు ఇంకా డీప్గా కూడా నేర్చుకోవచ్చు. ఇలా చాలా మందికి ఈ టీచింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూస్తున్న ఆడియన్స్ ముఖ్యంగా మీకోసం, చూసారుగా ఈ ఎపిసోడ్ చూసాక నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో మీకోసం ఒక గూగుల్ ఫామ్ ఇస్తున్నాం. సో అది ఫిల్ చేయండి ఫ్రీగా. మ్యామ్ కండక్ట్ చేయబోయే వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయండి. సో వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.